హాయ్ అండి, ఈరోజు నేను చికెన్ పచ్చడి చేయబోతున్నాను. చేసుకుని మంచిగా వాటర్ తోటి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 కేజీల చికెన్ పచ్చడి చేస్తున్నామండి. ముందుగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా వాటర్ లేకోకుండా మంచిగా పిండుకోవాలి. ఇలా మొత్తగా అంతా శుభ్రంగా పిండేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా పిండేసుకుని ఒక దానిలోకి గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని అలా రాళ్ళు ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకుని మంచిగా ఎగరనివ్వాలి. వాటర్ వస్తాయి కదా చికెన్లో, అవి మొత్తం పీల్చుకున్న దాకా ఉడకబెట్టాలి. ఆ తర్వాత ఈ వీడియోలో దానికి సరిపడా ఆవాల్ని, ధనియాల్ని వేయించుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక 100 గ్రాములు వేయిస్తున్నాను అన్నమాట. వాటిని మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయినాక అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ధనియాలు అయితే మంచిగా వేగిపోయినాయండి. ఒక దాంట్లోకి పోసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే హోల్ గరం మసాలా నేను మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. మధ్యలో అది కూడా చికెన్ కూడా వేయించుకుంటా ఎగరేసుకుంటా ఉండండి. ఇది ఫ్రై చేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇంకా ఇలాచి, గసగసాలు ఇస్తున్నట్టు ఈ మసాలన్నిటిని వేయించుకుని, ఆవాలు కూడా వేగిపోయినాయి. తర్వాత గసగసాలని వేయించుకుంటున్నాను. ఇవన్నీ గసగసాలు కూడా వేగిపోయినాయి. అవి కూడా అన్నీ వేగిపోయినాయి. అవి కూడా వేరే దాంట్లోకి మార్చేసుకుని ఇప్పుడైతే ఆవాలు వేయించుకుంటున్నాను. గసాలు వేగినాక మెంతులను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అవి కూడా మంచిగా వేగిపోయినాయి. అదే ప్లేట్లోకి మార్చుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. తర్వాత ఉప్పును కూడా, రాళ్ళ ఉప్పును కూడా మంచిగా వేయించుకోవాలి. ఉప్పు కూడా మంచిగా వేగిపోయింది. దాన్ని కూడా ఒక దాంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే జీలకర్రని వేయించుతున్నాను.
నూనె బాగా వేడెక్కినాక మనం ముందుగా పెట్టుకున్నాం కదండి చికెన్, దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. చూసారు కదా, ఆయిల్ బాగా వేడెక్కింది, చిటపట్లాడుతుంది ఆయిల్. చికెన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అదే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేయాలి. బాగా ఫ్రై అయిందాక అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వచ్చిందాక వేయించుకోవాలి. లేదంటే ఎర్రగా వేయకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇలా మసాలాలన్నీ వేపుకున్నాక ఇక అన్నీ కలిపేసుకోవాలి పచ్చడికి. చూసారుగా, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మసాలాలన్నింటినీ దాంట్లో వేసేసుకుని కారం, ఉప్పు, ధనియా పౌడరు, గరం మసాలా, నిమ్మరసం అన్నీ ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పచ్చడి అంతా రెడీ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చితే లైక్